హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. డే 9 సో ఇప్పుడే లేచిన ఫ్రెషప్ అయినా. ఈరోజు ఒక 3-4 డెస్టినేషన్స్ ఉన్నాయి కవర్ చేసేది. లైక్ ఫస్ట్ మేనాదేవి టెంపుల్, ఆ తర్వాత కైంచీధామ్ అండ్ ముక్తేశ్వర్ టెంపుల్. సో మనకి ఇందాక ఒక ఆయన కలిసిందో ఆయన ఏం చెప్పిందంటే నౌట్ చింతకల్ అని చెప్పి ఒక ఏరియా అక్కడ పారాగ్లైడింగ్ ఉంటుందంట. సో ఇవన్నీ కవర్ అయిపోతే పారాగ్లైడింగ్ కూడా చేద్దాం ఈరోజు. ఇప్పుడు ఫస్ట్ మనం మేనాదేవి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఇది మార్నింగ్. ऐसे कैमरे जैसे है। Wow, what a view. అసలు వ్యూ కెమెరాలో నాకు తెలిసి సరిగ్గా జస్టిఫై చేయకపోతుండొచ్చు. జబర్దస్త్ వ్యూ, అసలు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు అర్థమైంది అది. అసలు ఈ రోడ్లు కూడా జబర్దస్త్ ఉన్నాయి అసలు. బాబా వ్యూ చూడండి అసలు, ఏమన్నా ఉన్నదా. చిన్న బ్రేక్ తీసుకుందామని ఆగిన. అసలు వ్యూస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. మన బండిలో ఉంది. ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఈడికెళ్ళి ముక్తేశ్వర్ 50 కిలోమీటర్లు ఉంది. ఫోన్లో చూస్తే 2 అవర్స్ అనిపిస్తుంది. మనకి మళ్ళీ రూమ్ కాడికి వచ్చేసరికి 5 అవుతుంది. పారాగ్లైడింగ్ చేయగలుగుతామో లేదో అయితే ఐడియా లేదు. ముక్తేశ్వర్ కాడ కూడా కొన్ని పారాగ్లైడింగ్ ఉన్నట్టు ఫోన్లో చూపిస్తుంది. అక్కడ పోయినాక కనుక్కుందాం. అసలు వ్యూ అయితే మనం కొంచెం లెఫ్ట్ సైడ్ ఇట్లా తిరిగినా కానీ మన కంట్రోల్ పోతుంది, అట్లున్నాయి వ్యూ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చలికాలంలో వయసు పడుతుందంట. అసలు చలికాలంలో రావాలి ఇక్కడికి. క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి కూడా పడిపోయారు చలి కోసం. ఎందుకంటే పక్కపక్కన ఉన్నాయి ఏంది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఆఫ్ రోడ్డింగ్. మళ్ళీ ముక్తేశ్వర్లో మనకి ట్రెక్కింగ్ కూడా ఉందంట. అంటే టెంపుల్ పోవాలంటే కొంచెం ట్రెక్ చేయాలని అన్నారు. అక్కడికి పోయే వరకు తెలియదు మనకి. ఇక్కడ ఎంత మ్యాప్ పెట్టుకుందామన్నా సిగ్నల్ రావు. అగర్ మ్యాప్ చూపించినా పుల్టా ఉంటాయి. అందుకే గమ్మున అందరు ఎవరైనా అడుక్కుంటా వెళ్ళిపోవాలి. అదే చేస్తున్నా నేను కూడా. అసలు వ్యూస్ మాత్రం ఈడనే ఇట్లా ఉంటే మనం యమునోత్రి, గంగోత్రి సైడ్ పోతే పిచ్చెక్కిపోతుంది ఇంకా మనకు. రోడ్డు కొంచెం ఈడ కచ్చ ఉంది. నేను తప్పు పని ఏం చేసిన అంటే కైంచీధామ్ నుండి ఆ పైన రూట్కి వెళ్ళిపోవాలి. అది తక్కువ పడుతుండే అంట.
30-35. నేను అట్లనే ముందుకు ఆడ అడిగి వచ్చేసిన. ఇది 51 చూపిస్తుంది. ఈ వ్యూ చూడండి. మన పక్కన ఒక చిన్న రివర్ పోతుంది, పక్కనే రోడ్డు, ఈ పక్కన కొండలు. మస్తు ఉంది. అంటే నీళ్ళు కొన్ని తక్కువ ఉన్నాయి ఇంట్లో. మేబీ సమ్మర్ సీజన్ కదా, రైనీ సీజన్లో ఫుల్ ఫ్లో ఉంటుందేమో ఇక్కడ. ఇక్కడ ఒక డైవర్షన్ తీసుకుంటే వచ్చిన తర్వాత చూస్తే రోడ్డు మీద ఒక్క మనిషి లేడు, ఒక్క బండి లేదు, ఏం లేదు. ఇంకా రోడ్డు చిన్నగా అయిపోయింది. అండ్ వ్యూ మాత్రం బాబా ఎంత చెప్పినా తక్కువనే అనుకోండి. బండి నడుపుతుంటే మోటోజీపీలో బండి నడిపితే ఎట్లా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. వా, ఇంతసేపటికి ఒక్కడు అనిపించింది బండి పైన. ఇంకా ముక్తేశ్వర్కి ఒక 27 కిలోమీటర్స్ ఉంది. ఘాట్ దిగేటప్పుడు ఈజీగానే దిగొచ్చు, కానీ ఎక్కేటప్పుడే మన ఫేస్ స్లో అయిపోతుంది. అదే దిగేది ఇట్లా స్లోప్ ఉంది అనుకోండి, జబ్ 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 అని వెళ్ళిపోవచ్చు. ఈ రూట్ ఏదో ఊర్లకెళ్ళి చిన్న చిన్న ఊర్లకెళ్ళి తీసుకొస్తున్నది. ఇంకా 10 కిలోమీటర్లు ఉంది, కానీ ఇలా చిన్న చిన్న ఊర్లు ఏమున్నాయి తెలుసా అసలు. ఫైనలీ గుడి దగ్గరకు వచ్చేసినాం. ఇంకో 500 మీటర్స్ ఉంది. అమ్మా, తీసుకున్న రాంగ్ రూట్, కానీ నేను లాంగ్లో వచ్చిన ఆ రూటు. కానీ మస్తు సీనిక్ రూట్ ఉండే అది. ఆ లాస్ట్ ఒక్క 5 కిలోమీటర్స్ మాత్రమే ఫుల్ టు ఆఫ్ రోడింగ్. అది కాక మిగతా రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఫుల్ టు వావ్, కింద చూడండి పై, పాపా వాట్ ఏ వ్యూ. వావ్, ఆహాహా, ఏమన్నా కనిపిస్తుందా? నిజంగా చెప్తున్నా, అసలు కెమెరా జస్టిఫికేషనే చేయొద్దు. వావ్, జబర్దస్త్. మొత్తం 250 మీటర్స్ 300 మీటర్స్ ఉందట కింద నుండి పై వరకు. ఇప్పుడే కిందికి దిగుతున్నా. అమ్మా, కానీ మస్తు ఉన్నది లొకేషన్ అయితే. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. एक दे दो भाई, कितने का? 80 रुपये प्लेट। राजमा चावल, कड़ी चावल, भट्टी दाल होगी सर, आइए। हाँ, कवर में डाल दो, कवर में डाल दो. ఇప్పుడే భీమ్తాల్కి వచ్చిన. ఏడో అంటే ఒక పోరాడు కలిసిండు. అయితే పారాగ్లైడింగ్ది కాస్ట్ చెప్పిండు 1500ది 3000 ఫీట్ అంట, 3 minutes అంట. 2000ది 6000 ఫీట్ అండ్ 10 minutes అంట. డిస్కౌంట్ ఏం లేదా అంటే మాట్లాడదాం నడవండి అని అన్నాడు. అదే పోతున్నావు, ముందు ఎన్ఎస్ మీద పోతుండు ఆ పొరడే. 4 kilometers అంట ఇక్కడ నుండి.
నడవని చేద్దాం, చింది చింది చేయాలి అలా మొత్తం చిల్లర చిల్లర. మన నంబర్ 56, ఇంకొక 15-20 మినిట్స్ పడుతుంది. సో అప్పటివరకు వెయిట్ చేస్తున్నాడు. अरे कब कर दिया यार, और सही कर रहा हमने ऑन पहले बंद था. देखो फ्रेंड, यू हैव टू गो. वहां नीचे को नहीं जा रहा, फ्लाइट की रन रन एक परफेक्ट. यस, गिव मी स्टिक दो. Are you enjoying, brother? Yes. Put it down. Legs के बीच में डाउन करो. Stick को पूरा डाउन करो. Yes. More down, bro. Legs up. Stick in center. Down. Say hello to them. Stick more down. Yes. आप स्टिक अप कर लो. लेफ्ट हैंड से नॉर्मली होल्ड करो और व्यू एंगल कीजिए. और राइट एंगल सामने उधर झुमका लेके. Give me a stick. Yes, maybe. That is our landing right now. So landing time you have to relax it. That's right. हाथों को फ्री छोड़ो. Yes, feel free. Wide करो हाथों को. Yes, feel the energy. Are you enjoying flying, bro? Stick hold करो. Relax. भैया रोको बस. भैया Okay. You okay? Landing time you have to relax. मजा आया रोहित? 20 तक मजा आया, उसके बाद You have to relax up. Legs up. You okay? You okay, second next one. Just wait. You okay completely? Yeah. Relax हो जाओ. Give me high five, Rohit. How was your flying, bro? it was very good. Awesome? Yeah. Okay, thank you. Bye bye. ఇప్పుడే పారాగ్లైడింగ్ అయిపోయింది. కింద ఉన్నప్పుడు బాగానే ఉండే కానీ పైకి ఉన్నప్పుడు కూడా ఓకే. మనోడు రొటేషన్ వేసి ఏమైనా ఉచ్చా పడిపోయింది. మధ్యలో దిగేసినాం. అంటే 10 minutes ఏమో అన్నారు, 10-5 minutes దిగేసినాం. ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా రూమ్ కాడికి. మధ్యలో పోతే ఏమన్నా తిందాం. పొద్దున్న అసలు ఏం తినలేదు. ఇవాళ ఫుల్ డే మొత్తం తిరుగుడు యాక్టివిటీస్ మొత్తం. సో ఇప్పుడు ఫస్ట్ ఆయన దగ్గర పోతే
మన బండి మీద నన్ను ఎక్కడైతే మనం బుక్ చేసుకున్నామో అది అక్కడి వరకు తీసుకుపోతాడు. అక్కడ నుండి మనం మన బండి పైన రూమ్కి వెళ్ళిపోదాం. మన రూమ్ కాడికి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. సో ఆకలి అవుతుందని చెప్పి ఇంకొకటి వీల్స్ ఆన్ వీల్స్ అంట బండి మీద కూర్చున్నానండి. వ్యాన్ మీద కూర్చున్నా. అండ్ ఇది మన వెనక బ్యాక్గ్రౌండ్. ఇది మన ఫుడ్, ఇది మన వ్యూ.